ఓం నమో వెంకటేశాయ. ముక్తసంగైరభీషిత ముక్తమాయాభిభాషిత గోవింద గోవింద. సర్వేషు భూతేషు చరాచరేషు గౌణేషు కార్యేషు చ భోజ్యకేషు ప్రత్యక్స్వరూపేణ చ సర్వతోపి కైవల్య ఏకః పర ఈశ్వరస్త్వం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ముందుగా చేసుకోవలసిన మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమత్ అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు చాలా చక్కటి ఉపదేశాన్ని అందిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని అందించటంలో ఖచ్చితంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని వాయిదా వేయటం కాదు, ఇప్పటికిప్పుడు ఈ క్షణాన మొదలుపెట్టి ఉపేత నారాయణం ఆదిదేవం అని ఆ నారాయణుని సేవించుకోవలసిందిగా చెప్పాడు. సముక్త సంగై ఇషితోపవర్గ అని అన్నీ విడిచిపెట్టుకుంటేనే ఆయన దొరుకుతాడు, అన్నీ విడిచిపెట్టుకున్నవాడే ఆయన్ని కోరుకోగలుగుతాడు. ఆయనే అపవర్గం, ఆయనే చివరి రూపం, ఆయనే పరమానంద స్వరూపం అని చక్కగా చెప్పాడు. చెప్తే సహజంగా మనలాంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న రానే వచ్చింది. అన్నీ విడిచిపెట్టుకుంటే కానీ ఆయన మీద కోరికే పుట్టదంటున్నారు కదా, అన్నీ విడిచిపెట్టుకున్న వాళ్ళే ఆయన్ని పట్టుకుంటారని అంటున్నారు కదా, మేమేం విడిచిపెట్టుకోలేదు కాబట్టి ఆయన మీద మాకు కోరిక పుట్టదు, ఆయన్ని పట్టుకునేందుకు మాకు అధికారము లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఏమీ లేదు, కాబట్టి మేమేం చేయక్కర్లేదు అని. అందులోనూ తన చుట్టూ ఉన్నది పిల్లలు కదా, ఆ పిల్లలు సహజంగానే మేము చిన్న పిల్లలము, మాకేమి శక్తి ఉంటుంది, ఏం సామర్థ్యం ఉంటుంది, అందువల్ల మాకు ఆయన్ని పట్టుకునేందుకు అధికారం లేదేమో అని అంటారు అని అనుకుని చాలా మంచి మాట ఒకటి పై శ్లోకంలో చెప్తున్నాడు. నహ్యచ్యుతం ప్రీణయతః బహ్వాయాసోసురాత్మజాః ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాత్ ఇహ సర్వతః అని. ఆ అచ్యుతుణ్ణి సంతోషపెట్టడానికి కష్టపడవలసిన అవసరం లేదు, అంత శక్తి సామర్థ్యాలు ఉండవలసిన అవసరమేమీ లేదు. అన్నీ విడిచిపెట్టుకోవటం, ఆయన్నే కోరుకోవటం అనే పాయింట్ ఉంది, లేకుండా లేదు, కానీ దానికి ఏదో శక్తి సామర్థ్యాలు చాలా కావాలి, ఏదో శక్తికి మించిన పని అని అనుకోవాల్సిందేమీ లేదు. బహ్వాయాస, చాలా గొప్ప ఆయాసం, చాలా పెద్ద శ్రమ చేయవలసిందేమీ లేదు. అసురాత్మజా, ఓ రాక్షస పిల్లల్లారా, రాక్షసుల యొక్క పిల్లల్లారా, కష్టమేం లేదు. ఎందుకంటే
ఆత్మత్వాత్ సర్వభూతానాం. ఆయన సర్వభూతాలకు ఆత్మ, సర్వభూతాలకు లోపల ఉండేటువంటి ఆత్మ, జీవులందరికీ స్వరూపమైనటువంటి వాడు. అటువంటి వాడు ఎక్కడో లేడు కాబట్టి ఆయన్ని పట్టుకోవటానికి పెద్ద ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. ఎక్కడో లేడు, తనలోనే ఉన్నాడు, తన యొక్క ఆత్మయే కాబట్టి ఆయన మీద ప్రేమ పెంచుకోవటం అనేది పెద్ద పనేం కాదు. ఆలోచనల్లో మార్పే తప్ప ఆయన మీద ప్రేమ పెంచుకోవటం అనేది పెద్ద విషయం కాదు. మనం చర్చించుకోలేదు కానీ వీళ్ళందరి మీద ఇప్పుడు చాలామంది మీద ప్రేమ ఉంది అని చెప్పుకున్నాం కదా, వాళ్ళతో సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని తెంచుకోలేరు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళందరి మీద సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? అకస్మాత్తుగా ఊడిపడిందా? వాళ్ళందరికీ ఉపకారం చేయటం కోసం వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడా? ఏమీ లేదు, స్వార్థం కోసమే పెట్టుకున్నాడు. తనను తాను వాళ్ళతో కలుపుకోవటం అనేది తనకు అనుకూలం కాబట్టి కలుపుకున్నాడు, లేకపోతే కలుపుకునేవాడు కాదు. ఎందుకంటే ప్రతి జీవుడికి తన మీదే తనకు ఇష్టం, తన మీద తనకు ఇష్టం ఉంది, కానీ తనేంటి, తన యొక్క వాస్తవ రూపం ఏంటి పూర్తిగా తెలియదు. వాస్తవానికి తనేంటి, తన వాస్తవ రూపమేంటి, దాని మీద తనకు ఉండేటువంటి ప్రేమ ఏంటి అనే విషయం కనుక అర్థమైపోతే వీటితో సంబంధాన్ని వదిలిపెట్టుకోవటం పెద్ద పనేం కాదు, సులభంగా కూడా చేసుకోవచ్చు. ఈ విషయాలతో సంబంధాలను వదిలిపెట్టుకోవటం అనేది వ్యామోహంలో పడి కొట్టుకున్నంతకాలం కష్టమే, కానీ ఆలోచన చేస్తే పెద్ద కష్టమేం కాదు, అది కష్టం కాదు. ఆ ప్రేమ తన యొక్క వాస్తవ రూపానికి చెందింది అని అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ మీద ప్రేమ కలగటం, భక్తి కలగటం, అనురక్తి కలగటం అనేది ఇష్యూ కానే కాదు. అది కూడా సులభంగా వస్తుంది. ఆత్మత్వాత్ సర్వభూతానాం. ఆయన్ని ఎక్కడెక్కడో వెతికి పట్టుకోక్కర్లేదు, ఎక్కడ వెతికినా అక్కడే ఉంటాడు, ఎక్కడ వెతికినా అక్కడ ప్రతి చోట దొరుకుతాడు. సిద్ధత్వాత్ ఇహ సర్వతః. అన్ని వైపులా ఆయనే ఉన్నాడు. ఇహ మన చుట్టూ ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ, ప్రతి అణువులోనూ, ప్రతి కణంలోనూ ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పట్టుకోవడానికి ఎక్కడికో పారిపోవక్కర్లేదు. మనం ఆయన మీద ప్రేమ పెంచుకోవటానికి పెద్దగా ఆలోచించుకోనక్కర్లేదు. ఆయన కోసం మిగతా వాటిని వదిలిపెట్టుకోవటానికి కూడా పెద్ద ప్రయాసలేమీ పడనక్కర్లేదు. ఆయాసం ఏమీ లేదు. ఆత్మత్వాత్ సర్వభూతానాం. తన మీద తనకు ఉండేటువంటి ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన మీద ప్రేమ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తన మీద ప్రేమతోనే తన చుట్టూ ఉండే వాటితో సంబంధం పెంచుకున్నాడు. వాటిల్లో ప్రతికూలంగా మారిన వాటిని వెంటనే ఠకీమని కట్ చేసుకోవడంలో ఏమాత్రం మొహమాట పడలేదు అనే అంశాన్ని సరిగ్గా ఆలోచించుకుంటే ఆ వాటితో ఉండేటువంటి సంబంధం వదులుకోవటం పెద్ద విషయం కాదు. ఆయన్ని సంతోషపెట్టడానికి ఎక్కడికో పరిగెత్తి ఏదో చేసి మోకాళ్ళ మీద నడిచి అవి చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరమేం లేదు. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ప్రతి చోట ఆయన ఉన్నాడు. కాబట్టి అలవిమీరిన శక్తులు, అలవిమీరిన సామర్థ్యాలు ఏమీ అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి, మనిషిగా పుట్టినటువంటి ప్రతి జీవుడికి ఆ పరమాత్మను అందుకునేందుకు శక్తి సామర్థ్యాలు సరిపోతాయి అని నిక్కచ్చిగా చెప్పాడు. నహ్యచ్యుతం ప్రీణయతః బహ్వాయాసః అసురాత్మజాః ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాత్ ఇహ సర్వతః అని. ఈ సిద్ధత్వాదిహ సర్వతః అనేటువంటి విషయాన్నే పై శ్లోకాలలో, ముఖ్యంగా పై 2 శ్లోకాలలో చక్కగా వివరిస్తున్నాడు. పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏక ఏవ పరోహ్యాత్మా భగవాన్ ఈశ్వరో వ్యయః అనే 2 శ్లోకాలు. మొదటి శ్లోకం చూద్దాం. ఈశ్వరః, ఆ ఈశ్వరుడు మన చుట్టూ ఉండేటువంటి ప్రతి భాగంలోనూ నిండి ఉన్నాడు. పరావరేషు భూతేషు, పరావరేషు పెద్ద స్థాయి ప్రాణులు కొన్ని, చిన్న స్థాయి ప్రాణులు కొన్ని, పెద్ద స్థాయి శరీరాలు కొన్ని, చిన్న స్థాయి శరీరాలు కొన్ని. పెద్ద స్థాయి శరీరాలలో ఉండేటువంటి పెద్ద స్థాయి ఉత్తమ స్థాయి జీవులు కొందరు, చిన్న స్థాయి శరీరాల్లో ఉండేటువంటి చిన్న స్థాయి జీవులు కొందరు. పరావరేషు భూతేషు, అందులో బ్రహ్మాంత స్థావరాదిషు,
చాలా పెద్ద స్థాయి జీవుడు అంటే హిరణ్యగర్భుడు అనేటువంటి కార్యబ్రహ్మని పెట్టుకుందాం. బ్రహ్మాంత ఆయన సర్వోత్తముడైనటువంటి జీవుడు. ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క లోకం, ఆయన యొక్క పదవి, అధికారం ఇవన్నీ మనం ఊహించలేని స్థాయిలో ఉన్నవి. స్థావరం అతి చిన్న స్థాయి శరీరం అంటే కదలలేని ఏదో ఇంత లేశమంత చైతన్య శక్తి పనిచేసేటువంటి ఒకానొక శరీరం. ఆ శరీరంతో తీసుకుందాం. ఈ చిన్న స్థాయి శరీరంలోనూ ఆయన ఉన్నాడు, పెద్ద స్థాయి కార్యబ్రహ్మ హిరణ్యగర్భుడి శరీరంలోనూ ఆయన ఉన్నాడు. పరావరేషు భూతేషు బ్రహ్మాంత స్థావరాదిషు భౌతికేషు వికారేషు మనకు కనిపించేటువంటి నీరు, నిప్పు, నింగి, నేల ఇలాంటి పంచభూతాలలో ఆ భూతాలకు సంబంధించినటువంటి వికారాలలో అంటే కార్యాలలో వాటి తాలూకు చిన్న చిన్న విశేషాల్లో ఆయనే ఉన్నాడు. మహత్సుచ భూతేషు భూతేష్వథ మహత్సుచ మహాభూతాల్లో పృథివ్యప్తేజో వాయువు ఆకాశాలు అని మనం పిలుచుకునేటువంటి పంచమహాభూతాలలో ఆయనే ఉన్నాడు. భూతాల్లో పంచమహాభూతాల్లో ఆయనే ఉన్నాడు. ఆ భూతాల ద్వారా వచ్చేటువంటి మనం అనుభవించేటువంటి ఆయా విశేషాల్లో శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఆయనే ఉన్నాడు. అనుభవించడానికి వీలుగా ఉండేటువంటి శరీరాల్లో ఎలాంటి శరీరాల్లో అతి చిన్నదైన స్థావర శరీరం నుంచి అతి గొప్పదైనటువంటి బ్రహ్మగారు హిరణ్యగర్భుడు యొక్క శరీరం వరకు ఉండేటువంటి శరీరాలలో అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు. పరావరేషు భూతేషు బ్రహ్మాంత స్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సుచ గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏక ఏవ పరో హ్యాత్మ భగవాన్ ఈశ్వర అవ్యయ. గుణేషు సత్వరజస్తమో గుణాల్లో ఆయనే ఉన్నాడు. గుణసామ్యే చ ఈ సత్వరజస్తమో గుణాలు కదలకుండా ఒకే స్థితిలో ఉంటాయి కదా, ఆ స్థితిలోనూ ప్రధానం అని పిలుచుకునేటువంటి ఆ స్థితిలోనూ ఆయనే ఉన్నాడు. గుణ వ్యతికరే తథా ఆ గుణాలు తమ రూపుల్ని మార్చుకుని మహత్తత్వంగాను అహంకారంగాను మారుతుంటే అందులోనూ ఆయనే ఉన్నాడు. ఏక ఏవ ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా, వేరువేరుగా కనిపించేటువంటి ఈ వస్తువుల్లో ఏక ఏవ ఆయన ఒక్కడే ఉన్నాడు. వేరువేరుగా కనిపించేటువంటి వస్తువులు ఏవీ లేవు, అవేవి శాశ్వతాలు కావు, అవేవి నిత్యాలు కావు, అవేవి సత్యాలు కావు, అవేవి స్థిరంగా నిలిచి ఉండేటువంటివి కావు. ఈయనొక్కడే ఏక ఏవ పరోహ్యాత్మ. అలాగని వాటిలో ఉంటున్నాడు అంటే వాటితో కలిసిపోయి ఉంటున్నాడు అని కాదు. పరహ వాటికంటే భిన్నంగా ఉంటున్నాడు, వాటికంటే గొప్పగా ఉంటున్నాడు పరోహి. ఎందుకంటే ఆత్మ, ఈయన ఆత్మ, అవన్నీ అనాత్మలు. ఏక ఏవ పరోహ్యాత్మ కాబట్టే భగవాన్, అందువల్లే ఈయనకి ఐశ్వర్యం అనేది దాఖలు పడింది. ఈశ్వర ఆయన అన్నిటికీ నియంతగా పనిచేస్తున్నాడు. అవ్యయ ఆయన అన్నీ తన చుట్టూ ఉండేటువంటి వస్తువులన్నీ వినాశానికి గురవుతుంటే ఏమాత్రం వినాశంతో సంబంధం లేకుండా అవ్యయంగా ఉన్నాడు. ఆయనలో ఉండేటువంటి ఏ శక్తి ఖర్చు కాదు, కానీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం తాలూకు శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది, లేదా ఎప్పటికో ఒకప్పటికి క్షీణించిపోతుంది. ఆయన క్షీణించకుండా ఉండి వీటన్నిటినీ నియంత్రిస్తూ ఉంటున్నాడు ఈశ్వర. కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క నియంత్రణలో ఉన్నాయి, కానీ స్వతంత్రంగా లేవు. ఆయన స్వతంత్రుడుగా ఉన్నాడు. స్వతంత్రుడుగా ఉన్నాడు కాబట్టే ఆయన ఈశ్వర భగవాన్. అలాంటివాడు కాబట్టే ఇవన్నీ అనాత్మలు, ఆయన మాత్రమే ఆత్మ. ఆయన అందుకనే పరహ, వీటన్నిటికంటే భిన్నంగా ఉండేవాడు. అందుకనే ఆయన ఏకస్వరూపుడు. ఇవన్నీ భేదం ప్రధానంగా పనిచేసేటువంటి ద్వైతాలు, ఆయన ఒక్కడే అద్వితీయుడైనటువంటి ఆత్మ అని ప్రహ్లాదుడే చెప్పాడు. గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏక ఏవ పరోహ్యాత్మ భగవాన్ ఈశ్వరో వ్యయ అనే ఈ శ్లోకంలో. ఈ మాట చెప్పంగానే సహజంగా అందరూ అడిగేటువంటి ప్రశ్న ఇదే. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అంటే ఇంత భేద వ్యవహారం ఎలా సాగుతుంది? పోనీ ఇంత భేద వ్యవహారం అనే మాట వద్దు. ఎవరికి వాళ్ళకి నేనున్నాను, నేనేం చేస్తున్నాను, ఈ విషయాలను అనుభవిస్తున్నాను అంటే నేను భోక్తని, అనుభోక్తని, ఈ విషయాలన్నీ భోజ్యమైన విషయాలు అనే వ్యవస్థ ఉంది కదా.
ఈ భోక్తృభోజ్య భేదం అనేది తప్పనిసరిగా ఉండాలి కదా. ఇది లేదని ఎలా అంటారు? అద్వితీయమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే ఉంది అని అంటే ఈ భోక్తృభోగ్య విభాగాన్ని ఎలా కాదంటారు? లేదా నేను ద్రష్టనున్నాను, ఈ దృశ్యమైనటువంటి ప్రపంచం ఉంది అనే భేదం ఎవరు కాదనలేరు కదా. ఈ భేదం ఉండగా భేదం లేదు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే మాట ఎలా అంటారు అనే ప్రశ్న అందరూ సహజంగా అడిగే ప్రశ్న, సమాధానం లేదనుకునేటువంటి ప్రశ్న ఇది. దానికి సమాధానం చెప్పాడు. ప్రత్యేగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో హి అనిర్దేశ్య అవికల్పిత అని. ఏం లేదు, ద్రష్టృరూపంలోనూ ఈయనే ఉన్నాడు. ప్రత్యేగాత్మస్వరూపేణ నేనున్నానంటున్నావు కదా, ఆ ప్రత్యేగాత్మ నేను నేను అని లోపలికి చూపించుకునేటువంటి సర్వాంతరుడైనటువంటి అన్నిటికంటే లోపల ఉండేటువంటి ఆత్మ ఆయనే. ప్రత్యేగాత్మస్వరూపేణ ఈ ద్రష్ట చూస్తున్నాడు అంటున్నావు కదా, దృశ్యం, ఆ దృశ్యస్వరూపేణాపి స్వయం ఆయనే ఉంటున్నాడు. తానే కారణంగా వ్యవహరిస్తూ ఈ సృష్టిలో ఉంటున్నాడు, తానే ద్రష్టగా వ్యవహరిస్తూ లోపల కూడా ఉంటున్నాడు. తానే తన దృగ్రూపంతో ద్రష్టృ దృశ్యాల్లో రెండిట్లోనూ ఉంటున్నాడు. ప్రత్యేగాత్మ స్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం. దీన్నే వేరుగా చూసుకుంటే వ్యాపక వ్యాప్య నిర్దేశ్య. వ్యాపక అంటే మొత్తం వ్యాపించి ఉన్నవాడు. ఆత్మ అన్నా వ్యాపక అన్నా ఒకటే. ఆత్మ అంటే వ్యాపించి ఉన్నది అని, అదే ధాతువుకి వేరే రూపం. వ్యాపక అనేది కొంచెం ఉపసర్గ కలిపితే వచ్చేటువంటి వేరే రూపం. అర్థాలు రెండిటికీ ఒకటే. వ్యాపక వ్యాపించి ఉండేటువంటి వాడు. ఎవరది? ద్రష్ట ఆత్మ. వ్యాప్య కొన్ని చోట్ల మాత్రమే ఉండేటువంటిది, అది దృశ్యం. ద్రష్ట అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఆత్మ. దృశ్యం కొన్ని చోట్ల మాత్రమే ఉంది. శబ్దం ఇక్కడే పుడుతోంది, రూపం ఫలానా చోటే ఉంది, రసం బెల్లం లాంటి తీపి పదార్థాల్లో మాత్రమే ఉంది అని వాటికి నిర్దిష్టమైన స్థానాలు ఉన్నాయి. అవి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతున్నాయి. కాబట్టి అవి వ్యాప్యాలు, తక్కువ ప్రదేశాల్లో ఉండేటువంటివి. ఆత్మ అలా కాడు, ఈయన వ్యాపక, అన్నిటా ఉండేటువంటి వాడు. అన్నిటా ఉండేటువంటి వాడు ఆత్మ. ద్రష్ట అన్న ఆయనే. కొన్ని చోట్ల మాత్రమే దొరికేటువంటి దృశ్య పదార్థాలు వ్యాప్యాలు అన్న ఆయనే. వ్యాపక వ్యాప్య నిర్దేశ్య. రెండు నిర్దేశాలు ఈయనకే చెందుతాయి. రెండు రకాల శబ్ద ప్రయోగాలు ఈయనకే వచ్చేస్తాయి. వాస్తవానికి ఈయన అనిర్దేశ్య. ఏ శబ్దానికి లొంగేవాడు కాదు, ఏ శబ్దంతోనూ చెప్పబడదగినవాడు కాడు, ఏ శబ్దంతోనూ చెప్తే అందేటువంటి వాడు కాడు. అవికల్పిత. ఏ రకమైనటువంటి వికల్పాలకి, ఏ రకమైనటువంటి భ్రమలకు లొంగేటువంటి వాడు కాడు. భ్రమలన్నిటికీ పైన ఉండేవాడు, శబ్దాలన్నిటినీ దాటి ఉండేటువంటి వాడు. అనిర్దేశ్య అవికల్పిత. అయినా సరే వ్యాపక వ్యాప్య నిర్దేశ్య. లేదంటే అనిర్దేశ్య, ఆయనకి ఏ రకమైనటువంటి శబ్దము లేదు. కానీ మానవులకి తమకు కలిగినటువంటి భ్రమల వల్ల, ఇలాంటి వికల్పాల వల్ల, భ్రమల వల్ల ఈ రకమైనటువంటి నిర్దేశం అనేటువంటిది కలుగుతోంది. వ్యాపక వ్యాప్య నిర్దేశ్య భవతి. వ్యాపక వ్యాప్యాలు అనేటువంటి పదాలతో ఆయన్ని నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే అనిర్దేశ్యుడే అయినా ఆయన మీద ఉండేటువంటి భ్రమల వల్ల ఇలా నిర్దేశిస్తున్నారు. ఆకాశానికి ఏమీ అంటకపోయినా ఆకాశం నీలంగా ఉంది అని అంటున్నారు. ఆకాశం నీలం అనేటువంటి శబ్దాన్ని దాటి ఉంది, ఆకాశానికి ఏ రంగు లేదు. కానీ ఆ నిర్దేశానికి దాటి ఉన్నా మానవులు తమకు కలిగినటువంటి భ్రమలతో, నీలంగా ఉంది అనేటువంటి భ్రమ కలిగింది కదా, ఆ భ్రమలతో నిర్దేశం చేస్తున్నారు, శబ్ద ప్రయోగం చేస్తున్నారు. అనేది ఎలా ఉందో అలాగే ఈయన మీద కూడా ఇలాంటి శబ్ద ప్రయోగాలు చేస్తున్నారు అని ప్రహ్లాదుడు అన్నాడు. ప్రత్యేగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో హి అనిర్దేశ్యో వికల్పిత అనేటువంటి ఈ శ్లోకంలో అదే కదా అడిగేది.
ప్రశ్నకే మళ్ళీ ప్రశ్న లాంటి సమాధానం చెప్తే ఏం ఉపయోగం? ఆయన ఒక్కడే అయితే ఈ రకమైనటువంటి భేద నిర్దేశం ఎందుకు వచ్చింది అనే కదా ప్రశ్న. ఆ భేద నిర్దేశం అని చెప్తే దానికి సమాధానం ఏమవుతుంది అంటే చెప్తున్నాడు, కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర మాయయా అంతర్హిత ఐశ్వర్య ఈయతే గుణసర్గయా అని. ఆ వాస్తవానికి ఆ పరమాత్మ కేవల అనుభవానంద స్వరూప, కేవలం ఇంకొక వస్తువుతో సంబంధం లేని అనుభవ రూపంలో ఉండేటువంటి ఆనంద స్వరూపుడు, చైతన్య స్వరూపుడు, సుఖస్వరూపుడు. ఇంతే. సత్తా అనేది ఆయన స్వరూపంలో ఇంకోటి చొచ్చుకుపోయింది కాబట్టి సత్ చిద్ ఆనంద స్వరూపుడు. ఇంతే, కేవల అనుభవ ఆనంద స్వరూప. వెతుక్కోండి, ఉపనిషద్వాక్యాలు వెతుక్కోండి, నమ్మకం ఉంటే. విజ్ఞానమానందం బ్రహ్మ లాంటి పదాలు ఉంటాయి, లేదా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే లాంటి వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాల ద్వారా తెలిసేటువంటి కేవలానుభవానంద స్వరూప అయమేవ. ఇది నిర్గుణ స్వరూపమైతే పరమేశ్వర సగుణ స్వరూపం, అందరికంటే గొప్ప నియంత అనేటువంటి రూపం. ఇది ఎలా వచ్చింది అనే ప్రశ్న కదా. మాయయా, మాయ ద్వారా భేదం వచ్చింది. ఏది? ద్రష్టృదృశ్య విభాగం, భోక్తృభోగ్య విభాగం అనేటువంటిది మాయయా వచ్చింది. మాయయా అంతర్హిత ఐశ్వర్య, ఈ మాయ వల్ల ఈయనకుండేటువంటి ఐశ్వర్యం కాస్తంత అడ్డగించబడింది. లేదా మాయ అనేది ఈయన ఐశ్వర్యం చూసేవాళ్లకు సరిగ్గా తెలియకుండా అడ్డం పడింది. మాయయా అంతర్హిత ఐశ్వర్య. అందువల్ల ఈయతే, రకరకాలుగా ఆయన అందరికీ కనిపిస్తున్నాడు, రకరకాలుగా కనిపిస్తున్నాడు. గుణసర్గయ, ఈ మాయ ఊరుకోకుండా గుణాలను సర్గం చేసి చూపిస్తోంది కదా, గుణాల సృష్టి చేస్తోంది కదా. గుణాల తాలూకు వికారాలైనటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నిటినీ సృష్టి చేసి చూపిస్తోంది కదా. గుణసర్గయ, గుణాలను వాటి యొక్క వికారాలను ఉత్పత్తి చేసేటువంటి మాయ ఉత్పత్తి చేసి ఒక్కొక్క గుణ వికారంతోనూ ఈ పరమాత్మను కూడా కలిపేసి ఆ కలిపిన రూపాన్నే మనకు కనిపించేటట్లు చేస్తోంది. మాయయా అంతర్హిత ఐశ్వర్య ఈయతే గుణసర్గయ అని ప్రహ్లాదుడు అంటున్నాడు. కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర మాయయాంతర్హిత ఐశ్వర్య ఈయతే గుణసర్గయ అనేటువంటి ఈ శ్లోకంలో. బ్రహ్మసూత్రాల్లో ఇలాంటి ప్రశ్నే ఒకటి వచ్చింది. భోక్త్రాపత్తేరవిభాగశ్చేత్ స్యాల్లోకవత్ అని ఆ విచారాన్ని సంగ్రహించి బాదరాయణ మహర్షి గారు పెట్టారు. మీరంతా ఒకటే అంటున్నారు, అద్వితీయమైన ఆత్మతత్వమే ఉపనిషత్ సిద్ధాంతం అని అంటున్నారు. అలా అనే మాట అయితే భోక్తృభోగ్య విభాగం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటే ఉంటే గనక భోక్త లేదా ద్రష్ట, భోగ్యం లేదా దృశ్యం అనే విభాగం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న. అవిభాగ, అన్నీ ఒకటే అయిపోతాయి కదా. అన్నీ ఒకటే అయిపోతే ఈ వ్యవహారం అనేది ఎలా సాగుతుంది అని ప్రశ్నించారు. దానికి బాదరాయణ మహర్షి గారు స్యాల్లోకవత్ అని అక్కడే సమాధానం చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, లోకాన్ని సరిగ్గా గమనిస్తే ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు సులభంగా దొరుకుతాయి. వెళ్ళి సముద్రాన్ని చూసుకోండి పోండి. సముద్రం ఏముంది? మొత్తం నిండా నీరే నిండి ఉంది కదా. మరి సముద్రం ఏముంది? అందులో ఏమున్నాయి అంటే అలలున్నాయి, ఉన్నాయి కదా. అలల మీద ఏముంది అంటే దాని మీద నురగ ఉంది. ఆ నురగని జాగ్రత్తగా చూస్తే అందులో ఏమున్నాయి? చిన్న చిన్న బుడగలు ఉన్నాయి అంటున్నారా లేదా? సముద్రం అంటే నీరు అన్నారు, నీరు తప్ప సముద్రంలో మరొకటి లేదు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సముద్రంలో ఏమున్నాయి? అలలున్నాయి, అలల మీద నురగ ఉంది, నురగలో జాగ్రత్తగా చూస్తే చిన్న చిన్న బుడగలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రంలో నీరు మాత్రమే ఉండే మాట అయితే సముద్రంలో అలలు, ఈ నురగ, బుడగలు ఉన్నాయా లేవా అనేది ప్రశ్న. ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే నీటి కంటే వేరుగా ఉన్నాయా, లేదా నీరే అలా అలా కనిపిస్తోందా?
నీటి కంటే వేరుగా ఉన్నాయి అంటే సముద్రంలో మొత్తం నీరే ఉంది అనే మాటను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా వదులుకోలేము. నీటి కంటే వేరుగా ఇవి కనిపిస్తున్నాయి. అలలు విడిగా కనిపిస్తాయి, నొరగ విడిగా కనిపిస్తోంది, బుడగలు విడిగా కనిపిస్తున్నాయి. విడిగా కనిపిస్తున్నాయి అంతే, విడిగా కనిపిస్తూ ఉంటాయి. ఆ నీటి యొక్క కదలిక లేదా నీటి యొక్క విన్యాసం మారినప్పుడు అది ఒక తరంగంలానో లేదా నొరగలానో లేకపోతే బుడగలానో కనిపిస్తూ ఉంటుందే తప్ప ఈ నీరు కాకుండా పోలేదు. వేరువేరుగా కనిపించినంత మాత్రాన సముద్రంలో ఉండే అల నీరు కాకుండా పోదు, సముద్రంలో ఉండేటువంటి నురగ నీరు కాకుండా పోదు, సముద్రంలో ఉండే బుడగ, నీటి నురగ చివర ఉండేటువంటి చిన్న బుడగ, అలలు ఆ ఇసుక తీరాన్ని తాకేటప్పుడు కనిపించేటువంటి చిన్న బుడగ నీరు కాకుండా పోదు. కాబట్టి నీరు ఒకటే అయినా ఈ మూడు వేరువేరుగా కనిపిస్తున్నట్లుగా, లేదా ఈ మూడు వేరువేరుగా కనిపిస్తున్నా సరే ఇవేవి నీటి కంటే భిన్నం కావు అని ఒప్పుకున్నట్లుగా పరమాత్మ అనే ఆయన ఒకడే అయినా సరే వేరువేరుగా కనిపిస్తున్నాడు అని, వేరువేరుగా కనిపించినంత మాత్రాన పరమాత్మ ఒకడే ఉన్నాడు అనే మాట నిజం కాకుండా ఉండకుండా వీల్లేదు అని ఒప్పుకొని తీరవలసిందే అని చెప్పాడు. ఇది స్యాల్లోకవత్, లోకంలో దృష్టాంతాలున్నాయి వెతుక్కోండి అని చెప్పాడు. ఆ తర్వాత కూడా తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని ఇంకొక అధికరణాన్ని ప్రారంభించి పారమార్థిక సమాధానం ఇంకోటి చెప్తాను. లోకవతి లోక దృష్టాంతంతోనే ఇవన్నీ సరిపోవు, లోక దృష్టాంతం చెప్తే ఇంకా రకరకాల దృష్టాంతాలు బయటికి తెస్తారు. అసలు పారమార్థిక సమాధానం, విచారణ, దాని తీరు, వీటిని గురించి చెప్తాను అని చాలా పెద్ద అధికరణము, చాలా ఎక్కువ సూత్రాలు ఉండేటువంటి అధికరణాన్ని చెప్పాడు. దాన్ని సంగ్రహించి సులభంగా చెప్తున్నాడు ఈయన. స్యాల్లోకవతు అని చెప్పినా, లేకపోతే తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని చెప్పినా, మాయా అనే దాని ప్రసక్తి రావాల్సిందే. ఆ మాయతో ఒకే ఈశ్వరుడు వేరువేరుగా కనిపిస్తున్నాడు అని చెప్పచ్చు. అది చెప్పటమే ఆ రెండు అధికరణాల యొక్క సారము. ఆ సారాన్ని నేను చెప్తున్నాను అని ప్రహ్లాదుడు మాయయా అంతర్హితైశ్వర్య ఈయతే గుణసర్గయ అని ఈ శ్లోకంలో అంటున్నాడు. అందువల్ల తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదం భావమాసురముత్సృజ్య యయా తుష్యత్యధోక్షజ అని అసురులకి మనకి కూడా ఒక ఉపదేశం చేశాడు. తస్మాత్ ఎందువల్ల మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మొత్తం పరమేశ్వరుడితో నిండి ఉండటం వల్ల సర్వేషు భూతేషు ప్రతి ప్రాణి మీద సరే దయాం కురుత, దయతో ఉండండి, దయను పెంచుకోండి. సౌహృదం, వాటితో స్నేహాన్ని పెంచుకోండి, వాటి మీద ప్రేమను పెంచుకోండి. మన చుట్టూ ఉండేటువంటి భూతాలన్నిటి మీద, కొన్నిటి మీద కాదు, మనకి ఇష్టమైన వాటి మీద లేదా ఆల్రెడీ మనం పెంచేసుకున్న వాటి మీద కాదు, అన్నిటి మీద సమానమైన ప్రేమని, అన్నీ ఈశ్వరుడి యొక్క అంశాలు లేదా ఈశ్వరుడి యొక్క రూపాలు అనేటువంటి భావనతో పెంచుకోండి. ఇంతవరకు మీకున్నటువంటి అలవాటేంటి? ఆసుర భావ. నా ప్రాణాలకి, నా యొక్క సౌకర్యానికి అనుకూలంగా ఉండే వాటి మీద నాకు ఇష్టం, మిగతా వాటిని నేను ఒప్పుకోను, వాటిని తొక్కేస్తాను అనేటువంటి భావం. ఆ భావం వదిలిపెట్టండి. భావం ఆసురం ఉత్సృజ్య. కేవలం నేను, నా ప్రాణాలు, చిన్న పుట్టక శ్రీనామ రక్ష అనే భావం పక్కన పెట్టేయండి. మీ భావాన్ని విస్తృతపరచండి. మీ రెండు చేతులు చాచి ఆకాశం లాంటి ఈ సృష్టి మొత్తాన్ని మీ కౌగిల్లోకి తీసుకోండి. అనంతమైనటువంటి ఈ సృష్టిని మీ కౌగిల్లోకి తీసేసుకోండి. ఏదో కొన్ని పదార్థాలను మాత్రమే దగ్గరకు చేర్చుకోవద్దు. భావమాసురం ఉత్సృజ్య. ఇలా గనక దయతో ఉన్నట్లయితే యయ తుష్యతి అధోక్షజ. ఆ అధోక్షజుడు ఇంద్రియాల ప్రభావాలను తగ్గించేసేటువంటి వాడు, ఇంద్రియాల ప్రభావాలకు లోబడి ఉండనటువంటి వాడు, ఆయన తుష్యతి, సంతోషిస్తాడు. మీ దయాభావానికి, మీ ఈశ్వర బుద్ధికి ఆయన సంతోషిస్తాడు అని దైత్య కుమారులతోనూ మనతోనూ ప్రహ్లాదుడు అంటున్నాడు. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మీద చాలా మటుకు మనకు ద్వేషం ఉంది కదా, ఆ ద్వేషాన్ని మనం పోగొట్టుకోవాలి. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో కొంతమంది మీద లేదా కొన్నిటి మీద మనకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమను అన్నిటి మీద సమంగా పంచుకోవాలి.
అలా పంచుకునేటువంటి దయను, సౌహృదాన్ని మనం పెంచుకోవాలి అని ఈ ప్రహ్లాదుడు ఈ మాటలో చక్కగా చెప్తున్నాడు. ఇదెక్కడి గోల? కొన్నిటినే ఇష్టపడడానికి అలవాటు పడ్డ మనం అన్నిటినీ సమానంగా చూడటం అంటే ఎక్కడి నుంచి చూస్తాము? అసలు దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, తుష్యత్యధోక్షజ అని అంటున్నాను కదా, అది అసలు ప్రయోజనము. తుష్టే చ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కింతైర్గుణవ్యతికరాదిహయే స్వసిద్ధా ధర్మాదయ కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాంచరణయోరుపగాయతాం నః అని సమాధానం చెప్తున్నాడు. కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద ఇష్టం లేదంటున్నారు కదా, ఎందుకది? ఆ వ్యవస్థ ఎందుకు? ఆయన దృష్టి, ఆయన సంతోషపడటం అనేదే కావాలి. అధోక్షజుడు సంతోషపడటం అనేదే కావాలి. తుష్టేచ తత్ర, ఆయన సంతోషపడిపోతే కిం అలభ్యం, ఏం దొరకంది ఏముంటుంది? ఆయన అనంతుడు కదా, అనంతుడైనటువంటి ఆ అధోక్షజుడు సంతృప్తి పడిపోతే మన విషయంలో మనకు అనంతమైన ఫలితం దక్కుతుంది కదా, ఇంకా దొరకంది ఏముంటుంది? ఆద్గే, ఈ సృష్టి మీద కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద కష్టం అనేటువంటి భావన ఉంది కదా, ఈ సృష్టి మీద మనకు ఇష్టమైన కష్టమైన వాటన్నిటికీ మూలమైనటువంటి, వాటన్నిటికంటే ముందున్న, వాటన్నిటికీ కారణమైనటువంటి వాడి మీద కనుక మనకు ప్రేమ ఉంటే, ఆయన్ని సంతోషపెడితే ఇంకా దొరకందంటూ ఏముంటుంది? తుష్టేచ తత్ర కిమలభ్యం అనంతే ఆద్యే. అసలు మనకు దొరకంది అనేది ఏముంటుంది అనే ప్రశ్న ఎందుకు? కిం తైర్గుణ వ్యతికరాత్ ఇహ ఏ స్వసిద్ధా. తమంతట తాము అక్కడక్కడ పరుచుకున్నటువంటి ఈ వస్తువులు మనకెందుకు? ఒక ఊరు మీద అధికారం కావాలి అనుకుంటున్నావు, ఊరు వచ్చి నెత్తి మీద కూర్చుంటుందా? లేదా ఊరు నెత్తి మీద నువ్వు కూర్చుంటున్నావా? లేదు కదా. నేనేదో దీనికి అధికారిని, నా మాట చెల్లుతోంది అని సంతోషపడటం తప్ప, ఒక కృత్రిమమైనటువంటి సంతోషమే తప్ప, ఊరొచ్చి నీ నెత్తినేం లేదు, నువ్వు వెళ్ళి ఊరి నెత్తి మీద ఏమీ లేవు. ఏమి దానివల్ల నువ్వు సాధించింది? నువ్వు దాని మీద అధికారం చెలాయించడానికి ముందు ఆ ఊరుంది, నీ అధికారం పోయిన తర్వాత, నువ్వు అక్కడ పాపర్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఊరు అలాగే ఉంది. ఊళ్ళో ఏ మార్పు రాదు, అందులో భూమి ఏమీ పలచబడిపోదు, నువ్వు అధికారంలో ఉంటే గట్టిగా ఏముండదు, ఏమీ తేడా రాదు, అది అలాగే ఉంది కదా. స్వసిద్ధా, ఈ వస్తువులన్నీ తమంతట తాము సిద్ధంగా ఉన్నాయి. గుణ వ్యతికరాత్, గుణాల యొక్క మార్పు వల్ల సిద్ధంగా ఉన్నాయి. నువ్వేదో చేస్తే ఈ భూమి ఏమి మారిపోలేదు కదా. గుణ వ్యతికరాదిహ ఏ సిద్ధ స్వతసిద్ధ, వాటి మీద అసలు దృష్టి అనేది ఎందుకు? మనం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండే, మన అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా వ్యవహరించేటువంటి ఈ పదార్థాల మీద మనకెందుకు గోల? కింతైర్గుణ వ్యతికరాదిహ ఏ స్వసిద్ధా. అసలు ఈ భావనను సరిగ్గా ఆలోచన పెంచుకుంటే ధర్మాదయ, ధర్మం వరకు కూడా దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ధర్మాదయోపి స్వసిద్ధా. ధర్మం ఎలా జరుగుతుంది అంటే సత్వగుణ ప్రభావం వలన. సత్వగుణ ప్రభావం వలన ధర్మం జరిగే మాట అయితే, ధర్మం దనంతర దాన్ని సిద్ధించే మాట అయితే మనకెందుకు అక్కడ గోల? మనం ధర్మం కంటే పై స్థాయిలో ఉండేటువంటి పరమాత్మను కుదా పట్టుకోవాలి. కిం అగుణేన చ కాంక్షితేన, ఈ గుణాలు లేనటువంటి, ఏ రకమైన గుణము, ఏ రకమైన ప్రోత్సాహకరమైనటువంటి విషయము లేనటువంటి ఈ సృష్టిలో ఏ వస్తువుతో మనకేం కావాలి? మనకెందుకు ఆ కోరిక? కిం అగుణేన చ కాంక్షితేన, గుణాలతో సంబంధం లేని మోక్షం మీద మాత్రం మనకెందుకు కోరిక? అసలు కోరిక అనే ముళ్ళును మనం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? సారం జుషాం చరణయోరుపగాయతాం నః. సారంజుషాం, మనకి సారం కావాలి కదా. మనకి అన్నిటికంటే బలవత్తరమైనటువంటి విషయం, అన్నిటికంటే స్థిరమైన విషయం కావాలి కదా. దాని మీద కదా మనకు ప్రేమ ఉండాలి. దాని మీద ఒకసారి ప్రేమ అంటూ వస్తే సారంజుషాం చరణయోరుపగాయతాంబ, చరణయోస్సారం జుషతాం. ఆ సారం ఎక్కడ ఉంది? ఆ పరమాత్మ తాలూకు చరణాల్లోనే ఉంది అని మనకి తెలిసిపోతే, చరణయోస్సారంజుషాం చరణయోరుపగాయతాం, ఆ సారాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఆ పాదారవిందాల గురించే మాట్లాడుకుంటూ
దాని దగ్గరగా కూర్చొని దాని గురించే పాడుకుంటూ ఉండేటువంటి మనకి ఏ ఒక్క విషయం మీదైనా కోరిక అనేది ఎందుకు? కొన్ని ఇష్టం కొన్ని కష్టం అనేటువంటి విభాగమే ఎందుకు అసలు? ఎందుకు ఆ తేడా ఎందుకు వస్తుంది అని ప్రహ్లాదుడు అంటున్నాడు. తుష్టేచ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కింతైర్గుణవ్యతికరాదిహ ఏ స్వసిద్ధా ధర్మాదయ కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం వహ అని ఏమంటున్నాడు? ఆ పరమాత్మ ప్రీతి కోసమైతే ప్రయత్నం చేయాలి. పరమాత్మ ప్రీతి కాక మరొక వస్తువు కోసం ప్రయత్నం చేయనక్కర్లేదు. పరమాత్మ ప్రీతి మన మీద ఇంకా కలగలేదు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కలగని దానికోసం ప్రయత్నం చేయాలి. సృష్టిలో ఏ పదార్థానికి ఆ పదార్థం దానంతరది కలిగి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉండే పదార్థాల కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయటం? మనం చేసినా చేయకపోయినా వాటంతరవే వచ్చేస్తున్నాయి కదా. వాటంతరవే వచ్చే వాటి వెంట మనం ఎందుకు పడటం? మనం సాధించవలసింది లేదా మనం కష్టపడితే మాత్రమే సిద్ధించేది దాని వెంట కదా పడాలి. పైగా ఈ పరమాత్మ సంతోషించటం అనే అంశానికి విలువ చాలా ఎక్కువగా ఉంది. తుష్టేచ తత్ర కిమలభ్యం అనంత అధ్యే, ఆయన సంతోషిస్తే దొరకని ఫలితమే లేదు అనేటువంటిది ఉండగా అటువైపు మళ్ళాలి కానీ ఈ పదార్థాలు వెంట పడతారేంటయ్యా తెలివి తక్కువ వాళ్ళలారా అని ప్రహ్లాదుడు అన్నాడు. తుష్టేచ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కింతైర్గుణవ్యతికరాదిహ ఏ స్వసిద్ధా ధర్మాదయ కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం వహ ఉపగాయతాం నా అనేటువంటి ఈ శ్లోకంలో ఆ పరమాత్మని నాలాంటి వాళ్ళని కొంతమంది పట్టుకున్నామయ్యా, ఆయన పాదాలు పట్టుకుని ఉన్నాము, మాకేం అక్కర్లేదు, మాకెక్కడా ఏ వస్తువు మీద ఏ ఆశ లేదు అనేదాన్ని సాధించాము. మీరు కూడా అటువైపే దృష్టి మళ్లించుకోండి, సాధించుకోండి అని చెప్పాడు. చెప్తే మనలాంటి వాళ్ళు అడిగారు, మరైతే ఈ వేదాలు ఉన్నాయి కదా, వేదాల్లో ధర్మార్థ కామాలు అని వాటి గురించి చెప్పారు కదా, వాటిని గురించి రకరకాలుగా ఉపదేశాలు చేశారు కదా, వాటన్నిటినీ ఏం చేద్దాం అని దానికి చెప్పాడు. ధర్మార్థకామ ఇది యోభిహితస్త్రివర్గ ఈక్షాత్రయీ నయదమౌ వివిధాచ వార్త మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృద పరమస్య పుంసః అని 2 అర్థాలు వచ్చేటట్టుగా ఈ శ్లోకాన్ని డిజైన్ చేసి పెట్టాడు. ధర్మార్థకామాః, ధర్మ అర్థ కామ అనే 3 పురుషార్థాల గురించి చెప్పిన మాట వాస్తవం. ఇది యహ అభిహిత, ఇది చెప్పారు. త్రివర్గ, దీనికి త్రివర్గం అనే పేరు. ఈ త్రివర్గం గురించి ధర్మార్థకామాల గురించి వేదాలలో ఉంది. వేదాలలో ఉంది అనే మాట మీదే మన గురువులు మనకు చెప్పారు. గురువులు చెప్పారు, వేదాలు చెప్పినాయి. త్రివర్గ. ఇది కాక దీన్ని సరిగ్గా ఆచరించుకోవటం కోసం ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి అని తేల్చుకోవటం కోసం రకరకాల విద్యలను డెవలప్ చేశారు. అవి ఈక్ష, అసలు ప్రాథమికమైనటువంటి ఆత్మ విద్య. శరీర వ్యతిరిక్త ఆత్మ అస్తి అనేటువంటి విద్య. శరీర వ్యతిరిక్త, శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉంది అనే మాట తేలకపోతే ధర్మం చేయడానికి వీలుండదు. ఎందుకంటే ధర్మం చేస్తే ఏం ఉపయోగం, ఇప్పుడు ఏం ఉపయోగం రాకపోతే చేసిన ధర్మం అంతా ఒట్టిపోతుంది కదా అనే ప్రశ్న వస్తే, కాదు ఒట్టిపోదు, పై జన్మలో ఉపయోగిస్తుంది అనే మాట రావాలి కదా, లేదా పైకి వెళ్ళిన తర్వాత ఉపయోగిస్తుంది అనే మాట రావాలి కదా. అది రావాలంటే శరీర వ్యతిరిక్త ఆత్మ అస్తి అని చెప్పాల్సిందే కదా. లేదా బాదరాయణ మహర్షి గారి సూత్రం ప్రకారం అయితే ఏక ఆత్మన శరీరే భావాత్ అనేటువంటి సూత్ర న్యాయం ప్రకారం విచారణ చేసుకోవాలి కదా. కాబట్టి ఈక్ష ఆత్మవిద్య కొంత కావాలి. పరిపూర్ణమైన ఆత్మతత్వం కాదు, పరిపూర్ణ ఆత్మతత్వాన్ని బోధించే విద్య కాదు, అసలు ఆత్మ అనేటువంటి కాన్సెప్ట్ కావాలి. త్రయీ, ఎలాగూ కర్మలను బోధించేటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేటువంటి 3 వేదాల కలయిక, అథర్వణ మంత్రాలతో కలిసినటువంటి ఈ 3 వేదాల కలయిక కావాలి. త్రయీ. నయ, అందులోనూ మనకు పాఠాలు ఏం చెప్పారు, నయ దమః అని 2 ప్రధానం అని చెప్పారు. అందులో నయ అంటే లాజికల్ థింకింగ్ని ప్రోత్సహించేటువంటి తర్కశాస్త్రం, దమః
దండనీతిని చక్కగా బోధించేటువంటి అర్థశాస్త్రం లేదా నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం అని అనుకుందాము. వివిధాచ వార్త, పొట్ట పోసుకోవడానికి పనికొచ్చేటువంటి రకరకాల వృత్తులు, రకరకాల జీవనోపాయాలు. ఇవి ధర్మ అర్థ కామాలు. వీటిని పటిష్టం చేసుకోవటం కోసం ఉపయోగించేటువంటి విద్యలు. ఈక్షా త్రయీ నయదమౌ వివిధాచ వార్త మన్యే తదేతదఖిలం నిగమస్య. ఈ మూడు కూడా ఆ నిగమం అంటే వేదం మనకు మన దారిని కాస్తంత శుభ్రపరచటానికి బోధించింది అని మాత్రమే నేను అభిప్రాయపడుతున్నాను. ఎప్పుడైనా సరే ఈ ధర్మాన్ని గురించి కానీ, ఈ అర్థాన్ని గురించి కానీ, ఈ కామాన్ని గురించి కానీ మాట్లాడేటప్పుడు ఇవి సత్యమని, ఇవి శాశ్వతమని ఏ వేదవాక్యము మాట్లాడలేదు. ప్రతి మనిషికి సహజంగానే ఆశ ఉంటుంది కాబట్టి ఆ ఆశ వెర్రితలలు వేయకుండా, ఆ ఆశ తప్పుడు దారిలోకి ఆ మనిషిని తీసుకెళ్లకుండా ధర్మ మార్గంలోకి ప్రవేశపెడితే కనీసం జాగ్రత్తగా ఉంటాడు అనే అభిప్రాయాన్నే వేదవాక్యాలన్నీ వ్యక్తం చేస్తున్నాయి. మన్యే తదేతదఖిలం నిగమస్య. చెప్పడానికి ఉపదేశం చేయవలసిన అవసరం వచ్చేసరికి మరీ దారి తప్పుతుంటే కాస్తంత ఈ రకంగా ఉపదేశం చేస్తున్నాయి. సత్యం తు స్వాత్మార్పణం స్వసుహృద పరమస్య పుంసః. నిజం అనేది ఏంటి అంటే మాత్రం 4వ పురుషార్థాన్నే నిజంగా చెప్తున్నాయి. సత్యం స్వాత్మార్పణం. మనలాంటి ఆత్మలన్నీ కూడా ఏ పరమాత్మలో అంశంగా ఉన్నాయో ఆ పరమాత్మనే సత్యంగా చెప్పినాయి. స్వసుహృద పరమస్య పుంసః. ఆ పరమాత్మ స్వసుహృత్, అందరికీ స్నేహితుడు, పరమపురుషుడు అనే చెప్పినాయి. వాటిని గురించి చెప్పినటువంటి వాక్యాలే సత్యాన్ని చెప్పినాయి అని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ధర్మార్థకామాలను బోధించేటువంటి వేదవాక్యాలు మానవుల్ని కాస్తంత సరి అయిన దారిలో ఉంచడానికి కోసం ఉద్దేశించబడ్డాయి. పరమపురుషుడు పరమాత్మను గురించి వచ్చేటువంటి వాక్యాలు పరమార్థ సత్యాన్ని బోధించడానికి వచ్చాయి. ఈ తేడా ఉంది చూసుకోండి అని ఒక అలైన్మెంట్లో చెప్పాడు. ఇలా అయినా సరే కన్ఫ్యూజ్ చేయడానికి 2 రకాలుగా చెప్పడం ఎందుకు? పరమార్థ సత్యాన్ని గురించే చెప్తే పోలా, ఈ ధర్మార్థ కామాలని తీసేస్తే, డిలీట్ చేసేస్తే పోలా అనంటే దానికి మళ్ళీ చెప్పాడు. ధర్మార్థకామః ఇతి యః అభిహితః త్రివర్గః ఈక్షా త్రయీ నయదమౌ వివిధాచ వార్త మన్యే తదేతదఖిలం. ఇవన్నీ ఈ శృతివాక్యాలు, వేదవాక్యాలు ఎందుకు చెప్పినాయి అంటే ఇంతవరకు చెప్పుకున్నవి సత్యం స్వాత్మార్పణం. ఇవన్నీ కేవలం ధర్మం కోసం చేసినప్పుడో, అర్థం కోసం చేసినప్పుడో, కామం కోసం చేసినప్పుడో, లేదా అర్థాన్ని ధర్మం కోసమో కామం కోసమో సాధించుకున్నప్పుడో, లేదా కామాన్ని దానికోసమో ధర్మ అర్థాల కోసమో చేసుకున్నప్పుడో పూర్తి సత్యం కాలేవు. ఈ ధర్మార్థ కామాలు గనక పరమాత్మతత్వం కోసం ఉద్దేశించబడి ఉంటే, ఈ ధర్మార్థ కామాలను గనక పరమాత్మ తత్వజ్ఞానం కోసం గనక చేసుకునే మాట అయితే వీటి వలన సత్యం అనేది దొరుకుతుంది. అప్పుడు ఇవి సత్య మార్గంలోకి నడిచినట్లు అవుతుంది. మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం. ఆత్మ కోసం గనక సమర్పించుకున్నట్లయితే, ఆత్మతత్వజ్ఞానం కోసం వీటిని ఉపయోగించుకుంటే ఏంటి, ఈక్షనైనా సరే అంటే ఆత్మవిద్యనైనా సరే, త్రయీ వేద విద్యనైనా సరే, నయ తర్కశాస్త్రాన్నైనా సరే, దండనీతి శాస్త్రాన్నైనా సరే, వివిధాచ వార్త రకరకాల జీవికలు, వీటన్నిటినీ కూడా ధర్మార్థకామాలని, ఈ విద్యల్ని అన్నిటినీ కూడా ఆత్మతత్వజ్ఞానం కోసం ఉపయోగించుకుంటే సత్య మార్గంలోకి వెళ్ళిపోయినట్లే. అందులోనూ స్వసుహృద పరమస్య పుంసః. తమ సుహృత్తైనటువంటి పరమపురుషుడు యొక్క జ్ఞానం కోసం ఇవి ఉపయోగపడితే ఇవి సత్యమైనట్లవుతాయి. ఎలా అంటే ఆయన పరమపురుషుడు సత్యుడు కాబట్టి ఆ సత్య పురుషుణ్ణి తెలుసుకోవటానికి ఉపయోగించే మార్గంలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సత్య మార్గంలో ఉండి సత్యాలుగా మారుతాయి, లేకపోతే సత్యాలు కావు అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. సత్య మార్గంలోకి ప్రవేశపెట్టడానికే వీటిని బోధించారే కానీ వీటిని పట్టుకుని వేళ్లాడమని మాత్రం కాదు అని 2వ అర్థంలో చక్కగా చెప్పాడు. ధర్మార్థకామ ఇది యోభిహితస్త్రివర్గ
ఈక్షాత్రయీ నయదమౌ వివిధాచ వార్త మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృద పరమస్య పుంసః అనేటువంటి ఈ శ్లోకంలో బాగానే ఉంది. దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. దీన్ని నువ్వు చెప్పిన ఇంటర్ప్రిటేషన్లోనే తీసుకోవాలి, వేరే దాంట్లో తీసుకోకూడదు అని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు ఇలా తోచింది, నువ్వు ఇలా చెప్తున్నావు, ఇంకోటికి ఇంకో రకంగా తోస్తుంది, ఇంకో రకంగా తీసుకుంటాడు. నువ్వు చెప్పింది నేను తీసుకోవాలి, వాడు చెప్పింది తీసుకోకూడదు అని నాకు నిర్ణయం ఎలా కలుగుతుంది అని ఎవరైనా ప్రహ్లాదుడిని అడిగితే దానికి ఆయన సమాధానం చాలా చక్కగా చెప్పాడు. గురు సంప్రదాయంలో ఉన్న దాన్ని తీసుకోవాలి, గురు సంప్రదాయంలో లేని దాన్ని పక్కన పెట్టేయచ్చు. గురు సంప్రదాయం ఈ విషయంలో ఆ పరమాత్మ దగ్గర నుంచి వరుసగా ఉంది కాబట్టి గురు సంప్రదాయ లభ్యమైనటువంటి విద్య ఇది, దీన్ని నమ్మొచ్చు అని. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖ కిల నారదాయ ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవింద రజసాప్లుత దేహినాం స్యాత్ అనేటువంటి ఈ శ్లోకంలో ముందు ప్రథమార్థంలో జ్ఞానం, ఈ విద్య తదేతత్ ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చినటువంటి విద్య, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని ఈ అధ్యాయ ప్రారంభంలో నేను మొదలుపెట్టినటువంటి విద్య దురవాపం, చాలా కష్టం. ఆహా, దీన్ని నారాయణ శ్రీమన్నారాయణుడే చెప్పాడు. నారాయణ నరసఖ, ఆ నారాయణుడు అందరికీ, నరులందరికీ కూడా స్నేహితుడు. నరుడు అనేటువంటి మహర్షికి స్నేహితుడు అంటారు కానీ నరుడు అనే మహర్షికి స్నేహితుడు అనే మాట ఉండని, నరులందరికీ స్నేహితుడు, ఎవ్వరికీ శత్రువు కాదు, ఎవ్వరినీ శత్రువుగా భావించడు. నరసఖ ఎవరికి చెప్పాడు? నారదాయ, నారదుడికి చెప్పాడు. తన జ్ఞానాన్ని పంచిపెట్టే, తన జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేటువంటి నారదుడికి చెప్పాడు. కిల కాబట్టి పరమగురువు జగద్గురువు అయినటువంటి నారాయణుడే జ్ఞానప్రచారం చేసేటువంటి నారదుడికి చెప్పినటువంటి అంశం ఇది. దీనికి గురు సంప్రదాయం అనేటువంటి బలం ఉంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు వీళ్ళు తోచి ఊహించి చెప్పినటువంటి మాటలు, తోస్తే చెప్పే మాటలు, ఊహించి చెప్పే మాటలు, వాటికి గురు సంప్రదాయ బలం లేదు కదా, అందుకని వాటిని నమ్మనక్కర్లేదు అని అన్నాడు. ఇప్పుడు ఈయన మాటలు చెప్తున్నాడు, ఈయన మాటలు గురు సంప్రదాయంలో ఉన్నాయి, ఈయన మాటలు గురు సంప్రదాయంలో లేవు అనే మాట మాత్రం ఎలా తెలుస్తుంది అని అంటే దానికి మాత్రం గురువు అనుగ్రహం అనేది ఉండాలి అని తెలుస్తున్నాడు. గురువు అనుగ్రహం కావాలి అంటే ఏకాంతినాం భగవతః తదకించనానాం పాదారవింద రజసాప్లుత దేహినాం స్యాత్. దానికి ఏం చేయాలి అంటే భగవతః ఏకాంతినాం, భగవద్భక్తుల వెంట పడిపోవాలి. అకించనానాం, భగవద్భక్తుల్ని ఎలా గుర్తించాలి అంటే వాళ్ళకి భగవంతుడు తప్ప వేరే ఏమీ అక్కర్లేదు అనే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని వెంటపడి వాళ్ళ ద్వారా సాధించుకోవాలి. పాదారవింద రజసాప్లుత దేహినాం, వాళ్ళ పాదాల మీద నుంచి వెళ్ళేటువంటి ధూళి ఉంటుంది కదా, ఆ పాద ధూళిని ఒళ్ళంతా పూసుకోవాలి. రజస ఆప్లుత దేహినాం అంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని వేళ్లాడాలి. కాళ్ళు పట్టుకుని బతిమిలాడడం కూడా కాదు, కాళ్ళు పట్టుకుని వేళ్లాడాలి. వాళ్ళ కాళ్ళకు ఉండేటువంటి ధూళి ఒళ్ళంతా పూసుకున్నా సరే ఏం పర్వాలేదు, అలా పట్టుకుని వేళ్లాడాలి. వేళ్లాడితే స్యాత్, ఈ గురువు అనుగ్రహం అనేది కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగితే ఇది గురు సంప్రదాయంలో ఉన్నది, మిగతావేవి గురు సంప్రదాయంలో లేవు అనేటువంటి నిర్ణయం కలుగుతుంది అని ప్రహ్లాదుడు చెప్పాడు. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖ కిల నారదాయ ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవింద రజసాప్లుత దేహినాం స్యాత్ అనేటువంటి శ్లోకంలో మేము నువ్వు చెప్పిన మాటల్ని ఎలా నమ్మాలి అని అడిగాము. నువ్వు గురు సంప్రదాయం అని అన్నావు. గురు సంప్రదాయంలో నారాయణుడు నారదుడికి చెప్పాడుట అని చెప్పి కట్ చేసేసావు. ఆ నారదుడి దగ్గర నుంచి నీ దాకా ఎలా వచ్చింది అనే మాట చెప్పలేదు. చెప్పకపోతే గురు సంప్రదాయం నీ దాకా వచ్చింది అని ఎలా నమ్ముతాము అంటే దానికి చెప్పాడు
శృతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాద్ దేవదర్శనాత్ అనే శ్లోకంతో. శృతం నేను విన్నాను, ఏతత్ ఇప్పుడు నారదుడికి నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను, మయా నేను విన్నాను, పూర్వం ఇంతకుముందే విన్నాను, జ్ఞానం ఆ జ్ఞానం గురించి, విజ్ఞాన సంయుతం జ్ఞానం బాగా అలవాటు చేసుకుంటే వచ్చేటువంటి అనుభవం గురించి నేను విన్నాను. ఎవరి ద్వారా విన్నాను? ధర్మం భాగవతం శుద్ధం, శుద్ధమైనటువంటి భగవంతుడికి అర్పించవలసినటువంటి ధర్మం, భగవదర్పణ బుద్ధితో చేయవలసినటువంటి ధర్మం, భగవంతుణ్ణి చేరేందుకు ఉపయోగించేటువంటి ధర్మం, దాన్ని గురించి నేను పరిశుద్ధమైన ధర్మం గురించి విన్నాను. ఆ ధర్మం గురించే ప్రారంభంలో చెప్పాను, ధర్మాన్ భాగవతానిహ అని మొదలుపెట్టి చెప్పాను. ఎవరి దగ్గర నుంచి విన్నాను? నారదాత్, నారదుడి దగ్గర నుంచి విన్నాను. నారదాత్ అంటే మధ్యలో నారదుడు అనే పేరుతో ఎవరున్నారు, వీరున్నారా, వారున్నారా అని రీసెర్చ్ ఏం చేయక్కర్లేదు. హిస్టరీలో నారదుడు అనే పేరుతో ఎంతమంది ఉంటారు, ఇప్పుడున్న నారదుడు వేరు, ఆ నారదుడు వేరు అనేటువంటి వెతకక్కర్లేదు. దేవదర్శనాత్, భగవంతుణ్ణి దర్శించుకున్న, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి తత్వవేత్త అయినటువంటి నారద మహర్షి ద్వారానే నేను విన్నాను. సో నారాయణుడి శిష్యుడు నారదుడు, నారదుడు నాకు ఉపదేశం చేస్తే నేను ఆయన శిష్యుణ్ణి. మొత్తం మాది ఈ గురు పరంపర, ముగ్గురమే ఉన్నాం కానీ మాది ఈ గురు పరంపర అని చెప్పేశాడు. శృతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాద్ దేవదర్శనాత్ అనే శ్లోకంలో. ఈ ప్రశ్నతో మొత్తం ఈ సమాధానంతో ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చినట్టు అవ్వాలి. కానీ బై గాడ్స్ గ్రేస్ ఈ ప్రశ్నతో కొత్త ప్రశ్న పుట్టింది. దాంతో దైత్యపుత్రాహ ఊచుహు, రాక్షసుల పిల్లలు అడిగారు, నారదుడిని నువ్వెప్పుడు కలిశావు అని. ఎందుకంటే ప్రహ్లాదత్వం వయంచాపి నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరౌ. ఓ ప్రహ్లాద, నిన్ను మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి చిన్నప్పుడే 5 ఏళ్లకు ముందే మనకి అడుగులు వేయటం వచ్చి మాటలు మాట్లాడడం వచ్చిన క్షణంలోనే తీసుకొచ్చి గురుకులంలో పారేశారు. బోర్డింగ్ స్కూల్ లాంటిది ఇది, లేదా క్రష్ అంటారో ఏదో అంటారు కదా, కిండర్ గార్డెను, అప్పుడే తీసుకొచ్చి పారేశారు. అప్పటి నుంచి మనం గురుకులంలోనే పడున్నాము. మనకి ఈ చండామార్కులు అనేటువంటి 2 తప్ప వేరే గురువులు తెలియరు, మనకి వేరే గురువులు లేరు. ప్రహ్లాదుడా త్వంచ వయంచాపి, నువ్వు మేము, నర్తేన్యం విద్మహే గురుం, ఈ చండామార్కులు తప్ప మరొక గురువుని ఎరుగము. నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం. వీళ్ళిద్దరికీ తండ్రి గారు ఉన్నారు, ఆయన అసలు గురువు, పెద్ద గురువు గారు, ఆయన పిల్లలు వీళ్ళిద్దరే మనకి పాఠాలు చెప్తున్నారు. పెద్ద గురువు గారి దగ్గర పాఠాలు మనకి ఇంకా మొదలు పెట్టలేదు. అసలు ఆయన ఇక్కడే లేడు, తపస్సుకో ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన దగ్గర పాఠాలు సాగలేదు. మనకి పాఠాలు గురుపుత్రుల దగ్గరే సాగినాయి. వీళ్ళిద్దరే మనకు గురువులు. బాలానామపి ఈశ్వరవు, వీళ్ళిద్దరూ ఎవరిని బయటికి వెళ్ళనివ్వరు. పిల్లలు కదా, పోనీ ఆటలాడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు అని అనుకున్నా వదిలిపెట్టరు. బాలానామపి నియంతారు, ప్రతి చిన్న పిల్లవాడిని పట్టుకుని చదువులోకి వేసి చదువు వచ్చేంత వరకు రుబ్బేస్తూ ఉంటారు. మనకి 5-6 ఏళ్లకే నీతి శాస్త్రాలు మొదలుపెట్టేశారు, శాస్త్రం చెప్పేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి చోట నీకు వేరే గురువు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? ప్రహ్లాదత్వం వయంచాపి నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరవు. పోనీ ఈ గురుకులంలో చేరటానికి ముందే నారద మహర్షితో కలిశానని అనుకుందామంటే, బాలస్య అంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయ ఛింధిన సంశయం సౌమ్య స్యాచ్చేద్విశ్రంభ కారణం. బాలస్య ఇప్పుడే 3 ఏళ్లకి తీసుకొచ్చి ఇక్కడ పారేశారు కదా, మాటలు వస్తూనే పారేశారు కదా. అంతకుముందు మరీ పసిపిల్లాడుగా ఉన్నప్పుడు, అందులోనూ హిరణ్యకశిపు అంతఃపురంలో ఉన్నప్పుడు, అంతఃపురస్థస్య మహత్సంగ దురన్వయ, ఆ నారద మహర్షి రావటం, నారద మహర్షి
ఈ శ్రీమన్నారాయణుడి గురించి, శ్రీమన్నారాయణుడి ద్వారా తనకు అందినటువంటి విద్య గురించి నీకు చెప్పటం అనేది కలిసేది కాదు. దురన్వయ, అది కలవదు. హిరణ్యకశిపు అంతఃపురంలోకి నారద మహర్షి వస్తాడా? వచ్చి అంతఃపురంలో చిన్న పసిపిల్లవాడిని కూర్చోపెట్టి శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడు అని బోధిస్తాడా? ఎంత నారదుడైనా అన్ని గుండెలున్నాయా? అది జరిగే పనేనా? జరిగే పని కాదు. అందువల్ల మాకు నీ సందేహం వచ్చింది, నీకీ గురు పరంపరలో ఈ విషయం ఎలా తెలిసింది అనే సంశయం వచ్చింది. చిందిన సంశయం సౌమ్య. సౌమ్య, ఓ ప్రియమైన దర్శనం కలిగినవాడా, చూడ్డానికే చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాడా, చింది న సంశయం, మా యొక్క సంశయాన్ని నువ్వు ఛేదించు, మాకు సంశయం తీర్చు. స్యాచ్చేద్ విశ్రంభ కారణం, మా మీద నమ్మకం ఉంటేనే చెప్పు. నమ్మకం లేకపోతే ఎవరైనా ఇరుక్కుంటారు, పాపం నారద మహర్షి ఇరుక్కుంటాడు, లేదా నువ్వు ఇరుక్కుంటావు అంటే వద్దులేపోని. స్యాచ్చేద్ విశ్రంభ కారణం, మమ్మల్ని నమ్మటానికి ఏమైనా నీకు కారణం ఉంటే మాకే విషయం చెప్పు, మా సంశయం తీర్చు అని అడిగారు. బాలస్య అంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయ ఛిందిన సంశయం సౌమ్య స్యాచ్చేద్ విశ్రంభ కారణం అనేటువంటి ఈ శ్లోకంలో పోతన గారైతే సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజువనుచు బహుమానవులం గావింతుము తెలియును నీకీ వింతమతి ప్రకాశమే క్రియ కలిగన్ అని అడిగారన్నాడు. నీ చుట్టూనే ఉంటున్నాము, నీకు సేవలు చేస్తున్నాము, నువ్వు రాజకుమారుడును ఒప్పుకున్నాము, నిన్ను చాలా గౌరవిస్తున్నాం కదా, నీకు ఇంత వింతగా ఉండేటువంటి విజ్ఞానం ఎలా అబ్బింది? వింత విజ్ఞానం హిరణ్యకశిపు కుమారుడికి, ఆయన ఆస్థానంలో పుట్టిన, ఆయన అంతఃపురంలో పెరిగిన పిల్లవాడికి ఈ విజ్ఞానం కలగటం అనేది అసంభవం కదా, ఎలా కలిగింది అని మాకు చెప్పు అని అడిగారు అని వర్ణించారు. ఈ వర్ణనతో లేదా ఈ 30 శ్లోకాలతో ఈ అధ్యాయం ఇప్పటికీ పూర్తయిపోయింది. ప్రహ్లాద చరితంలో 6వ అధ్యాయం పూర్తయింది. ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా ప్రహ్లాదుడు రాక్షసుల యొక్క పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఉపదేశం చేయటం అనేటువంటి అంశంతోనే ముడిపడింది. ప్రధానమైన అంశాలని ఒకసారి సమప్ చేసుకోవాలి అనే అభిప్రాయం ఈ అధ్యాయంలో కుదరదు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ప్రతి శ్లోకము, ప్రతి శ్లోకంలోని ప్రతి పాదము, ప్రతి పాదంలోని ప్రతి పదము, ప్రతి పదంలోని ప్రతి అక్షరము అతి ప్రధానమైన, అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని బోధిస్తున్నాయి. ప్రతి అక్షరంతోనూ, ప్రతి పదంతోనూ, ప్రతి పాదంతోనూ, ప్రతి శ్లోకంతోనూ ఈ అధ్యాయంలోనూ ప్రహ్లాదుడు 28 శ్లోకాలలో చక్కటి తత్వబోధ చేశాడు. మానవ జీవితానికి పరిపూర్ణతను కలిగించే, మానవ జీవితానికి సరిపోయేటువంటి ఉపదేశాన్ని 28 శ్లోకాల్లో అందంగా, ఆహ్లాదకరంగా చేసేశాడు. ఇలాంటి అందమైన వర్ణన ఇక్కడికి పూర్తయింది, అందమైన ఉపదేశం ఇక్కడికి పూర్తయింది. ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రశ్న. నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకటే నిర్ణయం తీసుకోవాలి. మనం ఏ వస్తువు మీద ప్రేమ లేని వాళ్ళం కాము. ప్రేమలు ఉన్నాయి, కొంతమంది మీద ప్రేమలు ఉన్నాయి. అందరినీ ద్వేషించేంత హీన స్థితిలో ఏమీ లేము. కొంతమందిని ప్రేమిస్తాం, లేదా కొన్ని వస్తువుల్ని ప్రేమిస్తాం. ప్రేమ అనేది మన స్వభావంలో కొంత మేరకైనా ఉంది. నిజానికి ప్రేమ అనేది మన స్వభావ సిద్ధమైనటువంటి ఆత్మస్వరూపం మీదే ఉంది. ఆ ప్రేమని ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ ప్రేమను కొన్నిటికే పరిమితం చేయకుండా అన్నిటికీ వర్తింపజేయి, లేదా అన్నిటికీ వర్తింపజేయకుండా ఏ వస్తువును లెక్క చేయకుండా వాటిని తోసేసి నీ మీద ఉండేటువంటి ప్రేమని అక్కడే ఎక్స్పాండ్ చేయి. ఎటు ఎక్స్పాండ్ చేసినా చివరికి తేలేది ఆ పరమాత్మ మీద భక్తిగా మాత్రమే. కాబట్టి పరమాత్మ మీద భక్తిగా మారేటట్లుగా ప్రేమని ఎక్స్పాండ్ చేసుకోమని చెప్తున్నాడు. దాని గురించి, ఈ కాన్సెప్ట్ గురించి మనం ఆలోచించుకుందాము. దీన్ని రకరకాల మాటలతో చెప్పుకోవచ్చు, రకరకాలుగా చేతులు ఊపుకుంటూ, కాళ్ళు ఊపుకుంటూ చెప్పుకోవచ్చు. కానీ ఏం చెప్పుకున్నా ఒకటే, మన ప్రేమ మొత్తం విడిపోయింది. విడిపోయినటువంటి ప్రేమ సమంగా పరుచుకోవాలి. ఆ పరుచుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి అనేదే మాట. ఆ మాటని మనం ఎంతగా వీలైతే అంత తొందరగా అలవాటులోకి తెచ్చుకుందాము. ప్రేమని, మనకు ఉండేటువంటి ప్రీతిని చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మొత్తం మీద సమంగా
ఈశ్వర బుద్ధితో పెంచుకోవటం, లేదా ప్రేమని మొత్తాన్ని ఈశ్వరుడి మీదకి మళ్ళించుకోవటం. మొత్తం మీద ఈశ్వరుడి మీద ప్రేమ, ఈశ్వరుడి మీద రతి లేదా ఈశ్వరుడి మీద భక్తి, దీన్ని సాధించుకోవటం. దీనికోసం మనం ప్రయాసపడదాము. దీన్ని అందించమని మాత్రం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. భక్తి నిమ్మనే ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః నహ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోసురాత్మజాః ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః పరావరేషు భూతేషు బ్రహ్మాంత స్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరో వ్యయః ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యో వికల్పితః కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః మాయయాంతర్హితైశ్వర్యః ఈయతే గుణసర్గయా తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదం భావమాసురముత్సృజ్య యయా తుష్యత్యధోక్షజః తుష్టే చ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కింతైర్గుణవ్యతికరాదిహయే స్వసిద్ధాః ధర్మాదయః కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం నః ధర్మార్థకామ ఇతి యోభిహితస్త్రివర్గః ఈక్షాత్రయీ నయదమౌ వివిధా చ వార్తా మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః జ్ఞానం తదేతదమలం దురపాపమాహ నారాయణో నరసఖః కిల నారదాయ ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవింద రజసాప్లుతదేహినాం స్యాత్ శ్రుతమేతత్ మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాత్ దేవదర్శనాత్ దైత్యపుత్రా ఊచుః ప్రహ్లాదత్వం వయం చాపి నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరో
బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః ఛింధి నః సంశయం సౌమ్య స్యాచ్చేద్విస్రంభ కారణం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాదచరితే షష్ఠోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణగుణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.